అదేవిధంగా జిల్లా నూతనంగా డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నందన్న గారికి, మాజీ చైర్పర్సన్ గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు మంత్రి గారిని శాల్వాతో ఒకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. డిసిసి అధ్యక్షుల వారికి శాల్వాతో సత్కరించారు. మాజీ చైర్పర్సన్ గారికి ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సత్కరించడం జరిగింది. మంత్రివర్యులు మనం వాస్తవంగా ఎప్పుడు కూడా అన్నను ఒక ప్రజాప్రతినిధిలాగా మంత్రిలాగా కాకుండా సొంత అన్నలాగా మనం భావిస్తాం. నిజంగా అన్నగారి మనసు ఎంత గొప్పదంటే నిన్న రాత్రి ఫోన్ చేసి తినన్న మీ ప్రెస్ క్లబ్కి వస్తా, మన మిత్రులందరికీ చెప్పండి అని చెప్పేసి ఒక మంచి అంటే మనం ఊహించని విషయాన్ని కూడా వారు చెప్పి పాపం షఫీ అనారోగ్యం పారైండు, ఆయన పరిస్థితి ఏంది అని చెప్పేసి మనం ఒకసారి సందర్భంలో కలిసినప్పుడు కలెక్టరేట్లో కలిసినప్పుడు అయ్యో అన్న నిన్న చెప్తే నేను అక్కడనే చూసుకుంటే కదా, నాకు నేను చెప్పకపోతే నేను నిన్నే హైదరాబాద్కి వచ్చినా అని చెప్పేసి చెప్పడం అన్న మాకే ఈరోజు రాత్రి తెలిసింది, రేపు మీకు నిర్ణయం చెప్తుంది అనగానే రేపు పోతున్నా అన్న నేను హైదరాబాద్ ఫస్ట్ నేను చెప్పిన చూసి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి నేను డాక్టర్తో మాట్లాడతా అని చెప్పి నిజంగా వారు ఎంత బిజీ ఉన్నా ధర్మపురం నుంచి హైదరాబాద్కి పోయినాక ఫస్ట్ మొట్టమొదలే షఫీ దగ్గరికి పోయి షఫీని చూసి బాధపడి అక్కడ డాక్టర్లతో మాట్లాడి నేను ఉన్నా అని చెప్పేసి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా ఒక పిఏను వారికి కేటాయించి ఏ ఇబ్బంది ఉన్నా మీరు నాకు ఫోన్ చేయండి, మా పిఏతో మాట్లాడండి అని చెప్పేసి పిఏని గత వారం రోజులుగా వెంబడించి ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలుసుకోవడంతో పాటు ఓ సందర్భంలో షఫీ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది, 100% మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఎట్లుంటుందో తెలియదు అని చెప్పేసి డాక్టర్లు చేతులెత్తేసిన సందర్భంలో మళ్ళీ మంత్రి గారు విషయం తెలుసుకొని మీరు ఏం చేస్తారో ఏందో ఆయన బతికించే పరిస్థితి ప్రయత్నం చేయండి, డబ్బుల విషయం గురించి ఆలోచించకండి అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు డబ్బులు కడితేనే మేము ఆపరేషన్ చేస్తామన్న సందర్భంలో కూడా నేనున్నా, మీకు ఎంత ఖర్చైనా నేను ఇస్తా, మీరు ఆపరేషన్ మొదలు చేయండి అని చెప్పేసి ఆపరేషన్ చేయించడం వల్ల ఆపరేషన్ వారు ఆదేశించగానే నయా పైసా తీసుకోకుండా ఆపరేషన్ చేసి ఈరోజు చనిపోయే షఫీని బతికించే ప్రయత్నం చేసిన గొప్ప మానవతా వ్యక్తి. దాంతోపాటు నిన్న డిశ్చార్జ్ చేయాల్సింది పేషెంట్ని, టోటల్ బిల్లు 10 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి 10 లక్షలు కడితేనే మేము డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన సందర్భంలో మళ్ళీ అన్నగారు చెప్తే అన్నగారు ఇద్దరు పిఏలను దగ్గర పెట్టి ఒక 4-5 గంటలు వారితోటి డిస్కస్ చేసి లాస్ట్కి 10 లక్షల్లో 3 లక్షల రూపాయలను మాఫీ చేయించిన గొప్ప వ్యక్తి. వాస్తవంగా అది కార్పొరేట్ హాస్పిటల్, మీరు ఆపరేషన్ చేసి మనం అందులో అడ్మిషన్ తీసుకోవడం పెద్ద గగనమైన సందర్భం, పైసా లేకుండా ఆపరేషన్ చేయించడంతో పాటు 10 లక్షల రూపాయల్లోంచి 3 లక్షల రూపాయలను మాఫీ చేయించి 7 లక్షల రూపాయలకు వారు దాన్ని ఫైనాన్స్ చేయడం. ఆ నేపథ్యంలో కూడా ఆ 7 లక్షల రూపాయలు కట్టే పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు లేని సందర్భంలో వాళ్ళ దగ్గర 4 లక్షలే ఉన్నాయి, ఇంకొక 3 లక్షల కోసం పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే నాకు నేను 50,000 రూపాయలు ఇస్తా, నా పరంగా నేను సాయం చేయడంతో పాటు ఇంకొక 50,000 రూపాయలు నేను ఇస్తా, వాళ్ళకు చేదోడు వాదోడు ఉంటా అని చెప్పి గొప్ప మనసుతోటి వారికి ఇలా బిజీ కార్యక్రమాలు ఉన్నా మన కోసం, మన షఫీ కోసం మన ప్రెస్ క్లబ్ ప్రత్యేకంగా వారు వచ్చి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మా ప్రెస్ క్లబ్ తరఫున, మా పత్రికలందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఏసీసీ ప్రెసిడెంట్గా నామినేటెడ్ చేసిన శుభ సందర్భంలో దీనికి
నా కొరకు డీసీసీ ప్రెసిడెంట్ కావడానికి సహకరించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు అయితే అదే స్థాయిలో ఉండి నా కొరకు పాటుపడే వ్యక్తి పెద్దలు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు నా కొరకు కష్టపడ్డారు. 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నందుకు నాకు ఇలా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు జరిగింది. ఇట్టి దానికి లక్ష్మణ్ కుమార్ గారికి జీవన్ రెడ్డి గారు కానీ ప్రెస్ నన్ను ఆహ్వానించిన ప్రెస్ కుటుంబ సభ్యులందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీనివాసరావు గారితో నాకు 25 ఏళ్ళ అనుబంధం ఉన్నది. అట్లాంటి వారు ఏదైతే సూచనలు చేసినో సూచనలకు అనుగుణంగా నేను మంత్రి దృష్టికి తీసుకుపోతాం, మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి మీ సమస్యలను నాకు పూర్తి అవకాశం చేతికూర్చున్నాక సాధ్యమైనంత వరకు ప్రెస్లో ఉన్న సభ్యులందరికీ ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ స్కీమ్లే కానీ ఏ బెనిఫిట్సే కానీ మంత్రి గారి దృష్టి తీసుకుపోయి సహాయం చేస్తానని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రెస్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ. కార్యాలయానికి రావడం, ఈరోజు అమ్మవారి దర్శనానికి రావడం సందర్భంలో కూడా మా మిత్రుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా షఫీ ప్రెస్ రిపోర్టర్గా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఏ కార్యక్రమం తీసుకున్నా జర్నలిస్టుగా ఎంతో ఇబ్బంది పడుతూ మరి ఇన్ని గంటలైనా మాతో భాగస్వామ్యంలో మా షఫీకి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు కానీ ఇక్కడ స్థానిక ప్రెస్ హాస్పిటల్లో ఉన్నారని తెలిసిన వెంటనే నేను మన జిల్లా మంత్రిగా మీ అందరికీ, ఎందుకంటే 10 సంవత్సరాల అపోజిషన్లో నేను ఉన్నాను. ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా జగిత్యాల జిల్లా పక్షాన ఈరోజు మంత్రిగా నాకు అవకాశం వస్తున్న సందర్భంలో ఆ ప్రెస్ రిపోర్టర్కి ఇబ్బంది వచ్చిందని తెలిసిన వెంటనే ఆ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శ్రీధరన్ చైర్మన్ గారు కొత్త కార్పొరేట్ పెద్ద హాస్పిటల్ వారు రిక్వెస్ట్ చేసిన సార్ డబ్బుల గురించి మీరు ఇబ్బంది పడదు, సాధ్యమైనంత వరకు మా జగిత్యాల జిల్లా ప్రెస్ రిపోర్టర్ ఇక్కడ ఉన్నటువంటి మా జగిత్యాల ప్రెస్ రిపోర్టర్ అంతా మధ్యతరగతి కుటుంబీకులు, ఆర్థికంగా ఉన్న కుటుంబాలు కదా సార్. ఏమైనా మీకు ఆర్థికంగా భారం పడితే అది మంత్రిగా నేను ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు ఇప్పిస్తే తప్ప మీరు ట్రీట్మెంట్ ఆపద్దని చెప్పి నేను స్వయంగా వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు ఉండే వాళ్ళ ఒక దశలో మేము నిమ్స్కి షిఫ్ట్ చేస్తామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిమ్స్ షిఫ్ట్ చేస్తే చాలా అత్యంత ప్రమాదకరం అని చెప్పి నిమ్స్ డైరెక్టర్తో కూడా మాట్లాడితే సార్ ఎక్కడైతే మొదలు ఫస్ట్ ఆపరేషన్ అయింది అక్కడనే మీరు చేయాలని చెప్పి చెప్పిన సందర్భంలో కూడా మరి ఎన్ని అనుకోకుండా మేము ఇక్కడ రావడం అమ్మవారి దర్శనం చేసుకొని మొదటిసారి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మా నాన్నన్న గారు, అదేవిధంగా వేదికపై మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారు, ఇక్కడ ఉన్నటువంటి మా రంగన్న గారు, మా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒకరి పేరు గారు అందరూ కూడా మా ఎంతో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా మా లక్ష్మణ్ కుమార్ అన్న అంటే నిన్ననే సభ్యులంతా మా అంటే నా పరివారం నా వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొదటిసారికి ఇక్కడ రావడం, ఇక్కడ కార్యవర్గం సంబంధించిన వారు ప్రేమతో మమ్మల్ని ఏదైతే స్వాగతించాలని ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడాలని చెప్పి సంతోషంగా చెప్తూ ఒక తృప్తి ఏంటంటే మేము కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా కష్టాలన్నీ తొందరగా అర్థం చేసుకుంటాం. అది మనం మీకు తెలుసు ఇక్కడ వెల్ఫేర్ పరంగా ఒక అబ్బాయి సుమారు హిమేష్ చంద్ర అని ఒక ఎస్సీ హాస్టల్లో పూర్తిగా 80% కాలిపోయాడు. సో డాక్టర్స్ 80% కూడా నమ్మకం ఇస్తారు కుదరదన్నారు. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక బర్న్కు సంబంధించినటువంటి వాళ్ళు ఒకటి ఉంది యశోదలో ఎక్కడే అది రోజు 10 డేకు 2 లక్షల రూపాయలు తక్కువ కాదు. నేను అక్కడటువంటి ఆ యశోద హాస్పిటల్ చైర్మన్ దిలీప్ అని అమెరికాలో ఉంటాడు, ఆయనతో మాట్లాడినా లాస్ట్ టైం వెల్ఫేర్ మినిస్టర్ చెప్తున్నా సార్ ₹1 కూడా పేదవాళ్ళు దాన్ని కూలీ పట్టించుకుంటారు, బయట దేశంలో అప్పు చేసుకుని వెళ్ళి ₹10 వచ్చిండు, ₹1 కూడా వాళ్ళు చెల్లించే పరిస్థితి లేదు సార్ అంటే సార్ మీరు డబ్బులు ఇవ్వకపోతే కష్టం సార్ అంటే ఇమీడియట్గా రాత్రి 11:30కి మా ఐఏఎస్ ఆఫీసర్ ఏడీ ఆఫీసర్ 11:30కి రేపు మార్నింగ్ 11 మీరు చెక్ తీసుకుని 5 లక్షలు తీసుకున్నాడు ఇవ్వాలంటే లేదు సార్ మనం వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా ఒక సెక్రటరీగా నేరుగా చెక్ ఒక పేర్లు ఇచ్చే అధికారులు చేశారు మనకంటే నేను మినిస్టర్గా నోటీస్ ఉన్నా ఎంతమంది ఇబ్బంది అయితే నేను బాధ్యత అని చెప్పేసి ఆ బాబు భవిష్యత్తు ఇంపార్టెంట్ చావు బతుకున్నది మీద చెప్పేసి నేను మా సెక్రటరీ మా సింధిజాని మా సెక్రటరీగా ఉన్నారు ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ వెంబడి 11 చెక్ 5 లక్షలు ఇచ్చిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్లు సుమారు పర్ డే 2 లక్షలు చొప్పున అంటే మొత్తం కంప్లీట్ చేసే పెద్ద ఎత్తున అవుతుంది కాబట్టి నేను వారికి ఒకటే మాట మాట్లాడాను. మా జగిత్యాల జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి హాస్టల్లో జరిగినటువంటి సంఘటన ఆ హాస్టల్లో నా వెల్ఫేర్ మంత్రిగా నా శాఖ మీరు ప్యాకేజ్ ఇవ్వండి, ఆ ప్యాకేజ్ డబ్బులు కంప్లీట్ చేస్తాం మంచిగా చేసి పంపించాలంటే సుమారు 18,18,000 రూపాయలు కట్టాలని చెప్పి ₹1 కూడా ఆ కుటుంబ సభ్యులు బాధపడకుండా మీ అన్నగా
ఈ మంత్రిగా నేను పద్ధతి చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నా. ఈరోజు షెఫీకి సంబంధించిన విషయంలో నేను చాలా మా ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళ కుటుంబం పది చూస్తే వాళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళకి ఫోన్ చేయడం, 10 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు తక్కువ చేసినా కూడా ఆ 7 లక్షల కోసం ఆ ఇబ్బంది పడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా కష్టపడి వచ్చిన వాళ్ళం, అధికారం అనేది భగవంతుడు ప్రజలించిన అవకాశం. మనం ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళం కాబట్టి నేను వ్యక్తిగతంగా నేను అమ్మవారి దర్శనానికి వస్తున్నా అని చెప్పి నా వ్యక్తిగతంగా అంటే మా కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీ తరఫున ఒక 50,000 రూపాయలు నేను అందజేయడానికి ఈ ప్రెస్ క్లబ్ ద్వారా అందజేస్తానని విషయం మనం చేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా INPR మినిస్టర్ ద్వారా మన ప్రెస్ వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా వెల్ఫేర్ పరంగా అన్న మీరు ఇది చేయాలంటే తప్పకుండా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారు ఉన్నారు, జిల్లా మంత్రిగా మన ప్రెస్కు సంబంధించిన వాళ్ళు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా నా అడ్మిషన్కి సంబంధించిన ఇష్యూ కానీ ఇంకా ఇతర సమస్యలు ఏమున్నా కూడా ఒక ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మనం 20 తారీఖు తర్వాత ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకున్నాం. ఏ విభాగాలతోనో అదొకటి ప్రభుత్వ పరంగా అనేక అంశాలు ఒకట INPR మినిస్టర్ ద్వారా మీ జిల్లా మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా మీకు అన్ని విధాలు అండగా ఉంటాడని మనం తీసుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే మంచి చేస్తుందో మంచిని కూడా మీరు స్వీకరించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీ అన్నగా లక్ష్మణ్ కుమార్కి మా కాంగ్రెస్ పార్టీకి మంచి విషయంలో కూడా మీరు ఎప్పుడో మాకు సపోర్ట్గా ఉండాలని మా మీడియా ముఖ్య మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మా పిఎల్ చెప్పిన అందరికి ఫోన్ చేసాడు మనం 10,000